ఇటీవల మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతూ నానో డిఏపిని ఆవిష్కరిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. సో నానో డిఏపి ఏంటి? మనందరికీ తెలుసు, డిఏపి అలాగే యూరియా ఇలా వివిధ రకాల ఎరువులు వాడతారు. డిఏపి డైఅమోనియం ఫాస్ఫేట్ ఇది మొక్కలు సరిగా పెరగటానికి కావలసిన పోషకాల సమతుల్యతను అందిస్తుంది. సో మొక్కలు సరిగా పెరగాలి, ఆరోగ్యవంతంగా పెరగాలి అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, నత్రజని, భాస్వరం, పొటాష్ సరైనటువంటి పాలలో ఉండాలి. సో ఈ డిఏపి ఎరువులు మనము దేశీయంగా ఉన్న అవసరాలకు అనుగుణమైన ప్రొడక్షన్ లేదు, అందువల్ల భారీగా మనము దిగుమతులు చేసుకోవాలి. దానివల్ల ధరల భారం కూడా ఎక్కువ, ప్రభుత్వం పైన సబ్సిడీల భారం ఎక్కువ. అందువల్ల డిఏపి ఖరీదైనదైనప్పుడు అనివార్యంగా రైతులు ఎక్కువ మోతాదులో యూరియా వాడడం వల్ల మొక్కలు బాగా పెరిగినట్టు కనిపించినా ఏదైనా చీడ లాంటివి ఎదుర్కొన్నప్పుడు ఆ మొక్కల ప్రొడక్టివిటీ, దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. అందువల్ల డిఏపి ఎరువుల వాడకం ఒక రకంగా చాలా చాలా కీలకంగా మారుతున్నాయి. సో ఈ డిఏపికి ప్రత్యామ్నాయంగా నానో డిఏపిని తీసుకొస్తున్నారు. నానో డిఏపి మన దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు, ఇఫ్కో దీన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. నానో డిఏపి ఖరీదు తక్కువ, సులభంగా ఉపయోగించవచ్చు, సులభంగా రవాణా చేయొచ్చు. సాధారణ డిఏపి కన్నా కూడా ఇది శక్తివంతమైంది అంటున్నారు. సో నానో డిఏపి అంటే ఏమిటి, నానో డిఏపి ప్రయోజనాలు ఏంటి, సాధారణ డిఏపితో పోల్చినప్పుడు నానో డిఏపిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనే వివరాలను చూద్దాం. డిఏపి వర్సెస్ నానో డిఏపి. డిఏపి లేదా డై అమ్మోనియం ఫాస్ఫేట్ యూరియా తరువాత భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే రెండవ ఎరువు. ఇది అధిక భాస్వరంతో ఉంటుంది. ఇది సరిపడా లేకుండా మొక్కలు వాటి సాధారణ పరిమాణానికి పెరగలేవు లేదా పరిపక్వం చెందడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల దీనిని విత్తే ముందు లేదా నాట్లు వేసే సమయంలో వేస్తారు. ఇఫ్కో నానో డిఏపిని రూపొందించింది. ఇందులో సాంప్రదాయిక డిఏపిలా కాకుండా 8% నత్రజని, 16% భాస్వరం ఉంటుంది. నానో డిఏపి ద్రవ రూపంలో ఉంటుంది. నానో డిఏపి ఉపరితల వైశాల్యం నుండి ఘన పరిమాణం పరంగా ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఎందుకంటే దాని కణ పరిమాణం 100 నానోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ చిన్న కణ పరిమాణం గల నానో డిఏపి సాధారణ డిఏపి కన్నా సమర్థవంతంగా పనిచేస్తుంది. నానో డిఏపి ఎరువును విత్తన ఉపరితలం నుండి లేదా ఇతర మొక్కల ఓపెనింగ్ స్టోమాటా ద్వారా సులభంగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా మొక్క ఎరువులను బాగా గ్రహించడం వల్ల అధిక విత్తన శక్తి, ఎక్కువ క్లోరోఫిల్, కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం, మెరుగైన నాణ్యతతో పంట దిగుబడులు పెరుగుతాయి. నానో డిఏపి ఎందుకు? సాధారణ డిఏపి కంటే మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా నానో డిఏపికి మరిన్ని ప్రయోజనాలున్నాయి. సాధారణ డిఏపి ప్రతిరూపం కంటే ఎక్కువ పాకెట్ ఫ్రెండ్లీ. 1350 రూపాయల ఖరీదైన 50 కిలోల సాధారణ డిఏపి బస్తాకు బదులుగా 600 రూపాయల ఖరీదుతో 500 మిల్లీలీటర్ల నానో డిఏపి బాటిల్ దొరుకుతుంది. తద్వారా ప్రభుత్వ సబ్సిడీలు కూడా తగ్గి భారం తగ్గుతుంది. అలాగే రైతులకు నానో డిఏపి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే 50 కిలోల బ్యాగుల కంటే 500 మిల్లీలీటర్ల బాటిళ్లను రవాణా చేయడం, నిల్వ చేయడం మరియు ఉపయోగించడం చాలా సులభం. ఎకరాకు 250 నుంచి 500 మిల్లీలీటర్ల నానో డిఏపిని నీటిలో కరిగించి పంటలపై పిచికారీ చేస్తారు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం దేశీయ డిమాండ్ను తీర్చడానికి డిఏపి ఎరువులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది భారతదేశం. బదులుగా దేశీయంగా ఉత్పత్తి అయ్యే నానో డిఏపిని వాడడం వల్ల ఈ దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ విప్లవాత్మక చర్య ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఎరువుల ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి సాధించేలా చేస్తుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా నానో డిఏపి
ఎరువులలో స్వయం సమృద్ధిని సాధించడానికి సహాయపడుతుంది. మన రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.